Topic is demonstrate cut set matrix for a given below network. సో ఇక్కడ ఒక నెట్వర్క్ మనం గమనించినట్లయితే ఈ నెట్వర్క్లో మనకి ఎట్లాంటి ఓరియంటేషన్స్ అంటే డైరెక్షన్స్ ఏమీ ఇవ్వలేదు, బట్ కానీ పవర్ సప్లై ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఆ పవర్ సప్లై మనకి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనమాట. ఐ మీన్ డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్ అనుకుంటే దాన్ని బట్టి మనం ఓరియంటేషన్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ కట్ సెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయమన్నారు. సో ఈ కట్ సెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయడానికి మనకి మొత్తం 4 స్టెప్స్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ మనం ఆ 4 స్టెప్స్ ఏంది, ఏ విధంగా కట్ సెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేస్తామనేది కింద చూద్దాం. ఫస్ట్ స్టెప్లో స్టెప్ నెంబర్ 1లో గ్రాఫ్ ఫర్ ది అబోవ్ నెట్వర్క్, ఇచ్చినటువంటి నెట్వర్క్కి గ్రాఫ్ డ్రా చేస్తాం అన్నమాట. సో ఇచ్చినటువంటి నెట్వర్క్కి గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తాము అంటే ఆల్రెడీ మనకు తెలుసు, అది ఒక లైన్ సెగ్మెంట్. మనం ఇచ్చినటువంటి నెట్వర్క్లోని ప్యాసివ్ ఎలిమెంట్స్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్ని ఒక లైన్ సెగ్మెంట్గా కన్వర్ట్ చేస్తాం. సో దానికి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము, యాక్టివ్ ఎలిమెంట్స్లో వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తాము, అదే కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. దాని ప్రకారము మనము లైన్ సెగ్మెంట్స్ని డ్రా చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. ఆ 4 నోడ్స్ని జాయిన్ చేస్తూ లైన్ సెగ్మెంట్స్ని డ్రా చేస్తాం అనమాట. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్క 2 నోడ్స్ మధ్యలో వచ్చినటువంటి ఎలిమెంట్స్ని మనం ఒక బ్రాంచ్గా తీసుకుంటాం. అది ఒక్కటే వస్తే కనుక దాని ఒక బ్రాంచ్గా తీసుకుంటాం. కొన్నిసార్లు 2 నోడ్స్ మధ్యలో, అంటే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ దాని దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక నోడ్ అవుతుంది. ఈ నోడ్ మధ్యలో మనకి ఒక యాక్టివ్ ఎలిమెంట్ ఉంది, ఒక పాసివ్ ఎలిమెంట్ ఉంది. ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు ఒక 2 నోడ్స్ మధ్యలో, కానీ అది మొత్తం కలిపి ఒకే బ్రాంచ్ అవుతుంది. అందుకే మనం ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే బ్రాంచ్, ఒకటే లైన్ సెగ్మెంట్ని తీసుకున్నాం అనమాట. అంటే 1 to 4th నోడ్లో ఏ అనేటువంటి ఒక బ్రాంచ్ని మనం తీసుకున్నాం ఇక్కడ లైన్ సెగ్మెంట్గా. ఇక్కడ గమనించినట్లయితే మనకి అదే నోడ్లో అంటే 1 4 నోడ్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, R1 అండ్ VS. సో ఒక 2 నోడ్స్ మధ్యలో ఎన్ని యాక్టివ్ ఎలిమెంట్స్ ఎన్ని పాసివ్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, అది మొత్తం ఒకే లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి 1 2 అంటే 2 నోడ్స్ మధ్యలో ఒకటే బ్రాంచ్ వచ్చింది, ఒకటే పాసివ్ ఎలిమెంట్ వచ్చింది. సో ఇది కూడా ఒక బ్రాంచ్ అవుతుంది. అంటే 2 నోడ్స్ మధ్యలో ఒకటే యాక్టివ్ ఎలిమెంట్ కానీ లేకపోతే ఒకటే పాసివ్ ఎలిమెంట్ కానీ రావచ్చు, లేకుంటే మోర్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాసివ్ ఎలిమెంట్స్ కూడా రావచ్చు. 2 నోడ్స్ మధ్యలో ఏదైతే ఒక బ్రాంచ్ ఉంటుందో దాన్ని మనం ఒక లైన్ సెగ్మెంట్ గాను ఒక బ్రాంచ్ గాను కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో దాని ప్రకారం ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేశాను. సో ఇక్కడ రిప్రజెంటేషన్, నెట్వర్క్ రిప్రజెంటేషన్లో నోడ్స్ కానీ తర్వాత బ్రాంచెస్ కానీ ఓరియంటేషన్ కానీ ఎట్లాంటివి మెన్షన్ చేయలేదు కాబట్టి నేను నా ఓన్గా తీసుకున్నాను అనమాట. నోడ్స్ వచ్చి న్యూమరికల్ నెంబర్స్, బ్రాంచెస్ వచ్చి ABCDEF గాను అంటే లెటర్స్గా కన్సిడర్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 నోడ్ 4 F EDABC. ఇక్కడ పవర్ సప్లై అనేటువంటిది ఈ డైరెక్షన్లో తీసుకున్నాను కాబట్టి అదే డైరెక్షన్లో నేను కన్సిడర్ చేసుకున్నాను అనమాట ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా. సో నార్మల్గా లూప్ అంటే ఏంటి, ఒక ఫార్వర్డ్ పాత్ ఒక ఫీడ్బ్యాక్ పాత్ ఉండాలి. అంటే ఏ నోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది తిరిగి మళ్ళీ అదే నోడ్కి వస్తే దాన్ని మనము లూప్ ఆర్ క్లోజ్డ్ పాత్ అంటాం అనమాట. సో కాబట్టి పవర్ సప్లై అనేది ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి VS నుంచి. సో అది తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి, నెగిటివ్ రావాలి. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే తిరిగి అది మళ్ళీ ఇక్కడికి రావాలి రివర్స్లో. సేమ్ అదే విధంగా నేను డైరెక్షన్స్ తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇవి కండిషన్స్. సో పైన చూస్తే మనకి బ్రాంచెస్ అన్న ట్విగ్స్ అన్న ఒకటే. పైన మనకి ట్విగ్స్ ఆర్ బ్రాంచెస్ వచ్చి ABCDEF వరకు ఉన్నాయి. నోడ్స్ వచ్చి 1 2 3 4 రెస్పెక్టివ్లీ.
ఓకేనా. డైరెక్షన్స్ వచ్చి నా ఓన్ డైరెక్షన్స్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు పైన ఇచ్చినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి నేను ట్రీ డ్రా చేశాను అనమాట. సో దీస్ ఆర్ ద టూ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రీస్, బట్ అకార్డింగ్ టు అవర్ ఫార్ములా, సో వాట్ ఈస్ ద ఫార్ములా యాక్చువల్లీ? So this is the formula actually. The probability of number of trees are possible for given network is n to the power of n minus 2. So ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇందులో? 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4 to the power of 4 minus 2, then that is equal to 4 square, that is equal to 16. So total 16 probability of trees are possible for given graph. Given graph in the sense for this graph. దీనికి మొత్తం 16 ట్రీస్ పాసిబుల్ అవుతాయి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 గ్రాఫ్స్ని డ్రా చేశాను. సో 2 గ్రాఫ్ ఎట్లా డ్రా చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాము. ఎట్లా అంటే ఓపెన్ లూప్ సిస్టమ్ ఉండాలి. అంటే ఏదైతే మనం గ్రాఫ్ ఉంటుందో ఆ గ్రాఫ్ని ఓపెన్ లూప్లోకి కన్వర్ట్ చేస్తే అది ట్రీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3 ట్విగ్స్ 3 లింక్స్ వచ్చాయి. సేమ్ ప్రతి ఒక్క దీంట్లో కూడా చూడండి 3 ట్విగ్స్ 3 లింక్స్ వచ్చాయి అనమాట ఓపెన్ లూప్ సిస్టమ్. ఆ విధంగా 16 ప్రాబబిలిటీ ఆఫ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 ట్రీస్ తీసుకున్నాను. దీంట్లో వచ్చి ఏదైతే డార్క్గా డ్రా చేశానో వాటిని ట్విగ్స్ అంటాము. డాటెడ్ లైన్స్లో డ్రా చేసిన దాన్ని మనము లింక్స్ అంటాము. ఇక్కడ మనకి టోటల్గా 3 ట్విగ్స్ 3 లింక్స్ ఉన్నాయన్నమాట. 3 ట్విగ్స్ వచ్చి BDE, 3 లింక్స్ వచ్చి ACF. అంటే ఇదొక లింకు, ఇదొక లింకు, ఈఎఫ్ అనేది ఒక లింక్. ట్విగ్స్ వచ్చి BDE అవే ఇక్కడ రాశాను. ఓకేనా. నెక్స్ట్ కట్ సెట్ మ్యాట్రిక్స్, స్టెప్ నెంబర్ 3 కట్ సెట్ డ్రా చేయడం అనమాట. కట్ సెట్ డ్రా చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఏదైనా ఒక ట్రీ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ వస్తాయంటే బేస్డ్ ఆన్ ది ట్విగ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉంటే దట్ నెంబర్ ఆఫ్ cut sets are possible. Okay, so that is a major formula here. So here how many number of twigs are there? 1 2 3 twigs ఉన్నాయి కాబట్టి 3 cut sets possible అవుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను రాసాను చూడండి. The above cut set having a 3 cut sets, there are C1 C2 C3. అవే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. C1 ఒక కట్ సెట్, C2 ఒక కట్ సెట్, C3 ఒక కట్ సెట్. ఇక్కడ మనకు ఫార్ములా ఇచ్చేది ద నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎ గివెన్ గ్రాఫ్ ఆర్ ఎ నెట్వర్క్ డిపెండ్స్ అపాన్ ది ట్విగ్స్. ట్విగ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కట్ సెట్స్. ఎన్ని ట్విగ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ పాసిబుల్ అవుతాయి. ఇక్కడ 3 ట్విగ్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ పాసిబుల్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కట్ సెట్ని బేస్ చేసుకొని C1 అనేటువంటి ట్విగ్ని డ్రా చేసాం. లింక్స్ ఎన్నైనా ఉండొచ్చు, 2 3 4 5 6 వరకైనా ఉండొచ్చు లింక్స్. బట్ కానీ ట్విగ్స్ మాత్రం ఒకటే ఉండాలి ఆ పర్టికులర్ కట్ సెట్లో. సో ఈ ట్విగ్ని బేస్ చేసుకొని ఈ లింకు కలిసేటట్టుగా ఒక కట్ సెట్ ఒక నోడ్ వచ్చింది. నోడ్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. అంటే ఏంటి, మినిమం ఒక ట్విగ్ ఉండాలి, సారీ ఓన్లీ 1 ట్విగ్ ఉండాలి, మినిమం 1 or 2 లింక్స్ ఉండాలి, నోడ్ పాయింట్ ఉండాలి. ఈ 3 ఉన్న ప్లేస్లోనే మనము కట్ సెట్ని డ్రా చేయాలి. ఓకేనా. సో అంటే చూడండి ఇక్కడ D అనేటువంటి ట్విగ్ ఉంది, AF అనేటువంటి లింక్ ఉంది, 1 అనేటువంటి నోడ్ ఉంది. ఈ మూడింటిని కట్ చేస్తూ C1 అనేటువంటి ఒక కట్ సెట్ని డ్రా చేసాం. ఇక్కడ E అనేటువంటి ట్విగ్ ఉంది, C అనేటువంటి F అనేటువంటి లింక్స్ ఉన్నాయి, అండ్ 3 అనేటువంటి నోడ్ ఉంది. ఈ మూడింటిని కట్ చేస్తూ C2 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేశాను. ఇక్కడ గమనించినట్లయితే నోడ్ 4 ఉంది, A అండ్ C అనేటువంటి లింక్స్ ఉన్నాయి, B అనేటువంటి ట్విగ్ ఉంది. ఈ మూడింటిని కట్ చేస్తూ C3 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేశాను అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ నోడ్ ఉంది, బట్ కానీ అన్ని ట్విగ్సే ఉన్నాయి, లింక్స్ లేవు. అందుకోసం నేను ఇక్కడ ఎట్లాంటి కట్ సెట్ని డ్రా చేయలేదు. అంటే నోడ్ మాత్రమే ఉన్న దగ్గర కట్ సెట్ని డ్రా చేయడం కాదు, నోడ్తో పాటు ట్విగ్ లింక్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. ఇది స్టెప్ నెంబర్ 3. ఇందులో మనకి C1 అనేటువంటి కట్ సెట్లో
ఒక ట్విగ్, డి అనేటువంటి ట్విగ్ అండ్ ఏ అండ్ ఎఫ్ అనేటువంటి 2 లింక్స్ ఉన్నాయన్నమాట. C2 అనేటువంటి కట్ సెట్లో ఈ అనేటువంటి ట్విగ్, సి అండ్ ఎఫ్ అనేటువంటి లింక్స్. C3 అనేటువంటి కట్ సెట్లో బి అనేటువంటి ట్విగ్, ఏ అండ్ సి అనేటువంటి లింక్స్ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ లాస్ట్ 4th వన్, స్టెప్ నెంబర్ 4, డ్రా ది కట్ సెట్ మ్యాట్రిక్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్. సో సేమ్ అదే నెట్వర్క్ మళ్ళీ ఇక్కడ నేను గ్రాఫ్ డ్రా చేశాను, దీనికి కట్ సెట్ మ్యాట్రిక్స్ డ్రా చేశాను. ఇదే కట్ సెట్. ఈ కట్ సెట్కి మనం మ్యాట్రిక్స్ని డ్రా చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ని డ్రా చేయాలంటే ఏవైతే మనం కట్ సెట్స్ తీసుకున్నామో C1, C2, C3, ఆ C1, C2, C3 కట్ సెట్స్ కూడా డైరెక్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇదే ఈ డైరెక్షన్స్ వల్లనే మనకి కట్ సెట్ మ్యాట్రిక్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను చూడండి డైరెక్షన్స్, దీనికి దీనికి. సో ఈ కట్ సెట్ యొక్క డైరెక్షన్స్ దేన్ని బేస్ చేసుకొని ఉంటాయంటే ట్విగ్స్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. ట్విగ్స్ ఏ డైరెక్షన్స్లో ఉంటే కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా సేమ్ అదే డైరెక్షన్లో మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి డి అనేటువంటి ట్విగ్ని బేస్ చేసుకొని మనము C1 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేసాం కాబట్టి, సో ఈ డి అనేటువంటి ట్విగ్ని బేస్ చేసుకొని C1 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేసాం కాబట్టి దాని యొక్క డైరెక్షన్ అనేది డి యొక్క ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే డ్రా చేయాలన్నమాట. డి యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి C1 అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో డ్రా చేశాను. ఇక్కడ ఈ అనేటువంటి ట్విగ్ని బేస్ చేసుకొని ఈ C2 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేశాను కాబట్టి ఈ అనేటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్ అనేది అవుట్ సైడ్కి ఉంది కాబట్టి C2 అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా అవుట్ సైడ్కి ఇచ్చాను అనమాట. ఇక్కడ C3 అనేటువంటి కట్ సెట్ని నేను బి అనేటువంటి ట్విగ్ని బేస్ చేసుకొని డ్రా చేశాను కాబట్టి ఆ బి అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్ అనేది అవుట్ సైడ్కి ఉంది కాబట్టి నేను ఈ C3 అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా అవుట్ సైడ్కి డ్రా చేశాను అనమాట. ఓకేనా, ఇది మెయిన్గా డైరెక్షన్స్. కట్ సెట్ మ్యాట్రిక్స్ డ్రా చేసే ముందు దీనికి C1 అండ్ C2 అండ్ C3 అనేటువంటి కట్ సెట్కి డైరెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఆ డైరెక్షన్స్ బేస్డ్ ఆన్ ది ట్విగ్ డైరెక్షన్. ట్విగ్ లేదా బ్రాంచ్, దీని బ్రాంచ్ అని అనవచ్చు, ట్విగ్ అని అనవచ్చు. డాటెడ్ లైన్స్లో ఉన్నది లింక్స్. ఈ లింక్స్ అంటే ఏంటి అంటే రిమూవ్ చేసినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనం లింక్స్ అంటాము. ఓకేనా, సో ఇప్పుడు కట్ సెట్ మ్యాట్రిక్స్. సో కట్ సెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయాలి అంటే మనకున్న కండిషన్స్ ఏంటి అంటే ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఉంటే, లేదా బ్రాంచ్ యొక్క డైరెక్షన్ అనేది కట్ సెట్ యొక్క డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లోనే ఉంటే అది +1 అవుతుంది అనమాట. కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఒక రకంగాను అండ్ బ్రాంచ్ యొక్క డైరెక్షన్ ఇంకొక రకంగాను. బ్రాంచ్ అంటే అది లింక్ బ్రాంచ్ అవుతుంది, ఈ ట్విగ్ బ్రాంచ్ అవుతుంది. ట్విగ్ అని పర్టికులర్ మనం చెప్పడానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ లింక్కి దీనికి డిఫరెన్స్ ఉండడం కోసం దీన్ని ట్విగ్గా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఈ లింక్ కూడా బ్రాంచ్ కిందకే కన్సిడర్ అవుతుంది అనమాట. సో బ్రాంచ్ యొక్క డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఉంటే అది +1 గాను, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అది -1 గాను, ఏ బ్రాంచెస్ అయితే ఆ కట్ సెట్లో ఇంక్లూడ్ అవ్వకుండా ఉన్నాయో దాన్ని 0 గాను కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ C1 అనేటువంటి ఇక్కడ మనము కట్ సెట్ని దేని బేస్ చేసుకొని డ్రా చేస్తాము, కట్ పేరులోనే ఉంది కట్ సెట్ మ్యాట్రిక్స్ మనం డ్రా చేస్తున్నాం కాబట్టి కట్ సెట్కి బ్రాంచెస్కి మధ్యలో మనము మ్యాట్రిక్స్ని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా, సో కట్ సెట్కి బ్రాంచెస్కి మధ్యలో మనము ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని డిరైవ్ చేస్తాం. నేను అదే ఇక్కడ చెప్పాను, +1 రావాలంటే డైరెక్షన్ అనేది కట్ సెట్ యొక్క డైరెక్షన్లోనే ఉండాలి. -1 రావాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, అంటే కట్ సెట్ డైరెక్షను బ్రాంచ్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్లో ఉండాలి. 0 వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ ఆ కట్ సెట్లో ఏ బ్రాంచ్ కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు అని మీనింగ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దాని ప్రకారం డ్రా చేస్తే C1 అనేటువంటి కట్ సెట్లో మనకి ఏ అనేటువంటి బ్రాంచి, డి అనేటువంటి బ్రాంచి, ఎఫ్ అనేటువంటి బ్రాంచి 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏ అనేటువంటి బ్రాంచి కట్ సెట్ C1కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఇదేమో ఇట్లా వెళ్తుంది, ఏ అనేటువంటిది దానికి ఆపోజిట్లో వెళ్తుంది అనమాట. సో ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి C1 అనేటువంటి కట్ సెట్లో ఏ అనేటువంటి బ్రాంచి -1 అవుతుంది అనమాట. అదేవిధంగా డి అనేటువంటి ఒక
బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఈ కట్ సెట్ C1లో ఇంక్లూడ్ అయింది. అంటే ఈ D అనేటువంటి బ్రాంచ్ని కూడా C1 అనేటువంటిది కట్ చేసింది ఇక్కడ. సో ఈ D అనేటువంటిది చూడండి, మనం ట్విగ్ని బేస్ చేసుకొని కట్ సెట్ C1ని డ్రా చేసాం కాబట్టి ఈ D అనేటువంటి బ్రాంచ్ యొక్క డైరెక్షన్లోనే C1 అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా ఉంది అనమాట. రెండు కూడా అదే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను D అనేటువంటి దాన్ని +1గా తీసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఏం కట్ చేస్తుంది ఇక్కడ C1 అనేటువంటి కట్ సెట్లో F అనేటువంటి ఒక బ్రాంచ్ కట్ చేస్తుంది అనమాట. ఈ F అనేటువంటి బ్రాంచ్ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంది. అంటే ఈ F ఇదే డైరెక్షన్లో వెళ్తుంది, ఈ కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను Fను కూడా 1గా కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ADF తప్ప ఇంకేవి కట్ అవ్వట్లేదు ఇక్కడ C1 అనేటువంటి కట్ సెట్లో. రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరోలు అవుతాయి ఇక్కడ. అంటే B అనేటువంటిది ఆ C1 కట్ సెట్ లేదు, కట్ అవ్వట్లేదు. తర్వాత C అనేటువంటిది కూడా కట్ అవ్వట్లేదు, C7 ఉంది. ఓకేనా. నెక్స్ట్ E అనేటువంటి ఎలిమెంటు ఇక్కడ ఉంది, అది ఈ C1 కట్ సెట్లో ఇంక్లూడ్ అయ్యలేదు, అంటే కట్ చేయట్లేదు. కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా జీరోలు తీసుకున్నాను అనమాట. అట్లాగే C2 అనేటువంటి కట్ సెట్ ఏదైతే ఉందో ఇది C2. ఈ C2 అనేటువంటి కట్ సెట్ Cని, Eని, Fని ఈ 3 బ్రాంచెస్ని కట్ చేస్తుంది అనమాట నోడ్ 3 దగ్గర. ఓకేనా. ఇప్పుడు ఈ 3కి మాత్రం మెయిన్గా ముందు మనం డ్రా చేయాలి. C అనేటువంటి చూడండి, ఇదేమో ఇట్లా బయటికి వెళ్తుంటే ఇదేమో ఇట్లా లోపలికి వెళ్తుంది. అంటే ఈ రెండిటి యొక్క డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది. ఓకేనా. ఈ ఆపోజిట్లో ఉంది కాబట్టి C అనేటువంటిది మైనస్ అవుతుంది అనమాట. C అనేటువంటిది మైనస్ అయింది. ఇప్పుడు చూడండి E అనేటువంటిది సేమ్ డైరెక్షన్లోనే ఉంది. అంటే కట్ సెట్ C2 యొక్క డైరెక్షను ఏదైతే డైరెక్షన్ ఉందో దానికి ఈ E అనేటువంటి డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి Eని మనము పాజిటివ్గా తీసుకుంటాం అనమాట. F చూడండి, F ఇదే డైరెక్షన్లో ఉంది, కట్ సెట్ C2 యొక్క డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఇండికేట్ చేసానో డైరెక్షన్ అది C2 యొక్క కట్ డైరెక్షన్ అనమాట. ఈ E అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉందో ఇది కూడా అదే డైరెక్షన్లో ఉంది, F కూడా అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి F కూడా +1 వచ్చింది. ఇప్పుడు C3 అనేటువంటి కట్ సెట్ని తీసుకున్నట్లయితే B అనేటువంటిది C అనేటువంటిది ఈ రెండు బ్రాంచెస్ కూడా సేమ్ C3 యొక్క డైరెక్షన్ కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఏదైతే గ్రీన్ కలర్ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ BC అనేటువంటి రెండు కూడా +1 అవుతాయి అన్నమాట. B అండ్ C +1 అవుతాయి. ఈ A అనేటువంటిది ఈ C3 కట్ సెట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి అది -1 అవుతుంది. ఇంకా ఈ ABC ఈ 3 బ్రాంచెస్ కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0 అవుతాయి, ఎందుకంటే ఈ కట్ సెట్లో అవి ఇంక్లూడ్ అయ్యి లేవు కాబట్టి. ఓకేనా, ఇది ఫైనల్గా కట్ సెట్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం థియరీ కూడా రాశాను, బట్ కానీ అవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ మీకు ఐడియా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ గ్రాఫ్, ఫస్ట్ స్టెప్లో గ్రాఫ్, సెకండ్ స్టెప్లో ట్రీ, థర్డ్ స్టెప్లో కట్ సెట్స్, ఫోర్త్ స్టెప్లో కట్ సెట్ యొక్క డైరెక్షన్స్, ఫిఫ్త్ స్టెప్లో కట్ సెట్ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా డ్రా చేసేయచ్చు.